సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ నేతృత్వంలో రాజ్యాంగ పుస్తక శోభయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని 140 కోట్ల మంది భారతీయులకు తీసుకువెళ్తామని అన్నారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా జై సంవిధాన్ ర్యాలీ కొనసాగుతుందన్నారు. గ్రామాన ఈరోజు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి, అంబేద్కర్ ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకందరికీ కూడా తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం, అంబేద్కర్ గారిని రక్షిస్తాం, అదేవిధంగా సంవిధానం, రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద లెవెల్లో వచ్చినాం. జహీరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు జహీరాబాద్లో సంవిధానం యొక్క, రాజ్యాంగం యొక్క బుక్ పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని గౌరవించే విధంగా పూలదండలు వేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా సంవిధానం రక్షించాలని ముందుకొచ్చిన నా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ కార్యక్రమం ఏఐసి నుంచి పిలిపివ్వడంతో భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి దుర్భాగ్యమైన సమయం వస్తామని ఎవరు అనుకోలేదు. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశానికి ఒక కవచం లాంటిది. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఆడవాళ్ళం ఉన్నాన్ని కానీ అన్ని కులాలు కూడా రిజర్వేషన్లు కల్పించి ఇంత అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో జీవితంలో చైతన్యం తీసుకొచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ బుక్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. తప్పకుండా మరి క్షమాపణ చెప్పాలి. మరి ఏదేమున్నా కానీ ఇది ఒక కులం కాదు, ఒక మతం కాదు, యావత్ భారతదేశ పౌరులందరూ కూడా సంబంధం ఉన్న రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలుస్తుంది జహీరాబాద్లో ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలియలేదా అని మేము అడుగుతున్నాం. వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. మనం ఈ భూమి మీద పుట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా, మనకొక దారిలాగా ఇచ్చిన అంబేద్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణ చెప్పాలి, లేకపోతే బర్తరఫ్ చెయ్యాలని మా డిమాండ్. తప్పకుండా అప్పటి వరకు పోరాటం చేస్తాం. మహేష్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కంపల్సరీ ఇక్కడ తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఏంటంటే ఈ యాత్ర వల్ల బీజేపీ వాళ్ళు జై భారత్ మాతాకి జై అనేది ఒకటి నినాదం తీసుకొస్తారు. భారత్ మాతాకి జై అనేది వాళ్ళ కాన్సెప్టే ఏం కాదు, మనం అందరిది 145 కోట్ల భారతీయులది మన అందరిది. కాబట్టి మేమేం నినాదం తీసుకొస్తున్నామంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మన భారతదేశం అనేది ప్రతి ఒక్కరము మమేకమై ఒక తాటి మీద ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనది మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ యాత్ర అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది.